మనం చూస్తున్నట్టయితే నిన్న బాలినేని వాసు గారు దామచల జనార్దన్ మీన గారు ఒక కామెంట్ చేశారు. ఏమని? మీరు కొత్తపట్నం దగ్గరలో ఉన్న కొత్తపట్నం మండలంలో ఉన్న ఇల్లు ఇచ్చారని చేశారు. కానీ మీరు టిట్కో ఇల్లు అనేది 45,000 మందికి ఉపయోగపడే ఇల్లు. మీరు ఎక్కడో అగ్రహారం గేట్ కాడ అవతల నుంచి ఒక 6 కిలోమీటర్ దూరం ఉండి వసతి లేని ఫ్లాట్లు ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఓపెన్ చేయించారు. ఆ ఫ్లాట్లు వసతి లేదు, నీళ్లు లేవు, ఎక్కడో 7 కిలోమీటర్ల దూరంలో నుంచి ఇస్తే అది మీకు మంచిదా? జనార్దన్ గారు 45,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి టిట్కో ఇల్లు కట్టిస్తే అది మీకు చెడ్డా? ఏమయ్యా బాలినేని వాసు గారు, నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని ఒక మాట ప్రశ్నిస్తున్నా. మీరే అన్నీ చేస్తారు, మీరే జనార్దన్ మీద ధ్వజమిస్తారు, మీరే అన్నీ మాట్లాడి ఎక్కడో కొత్తపట్నంలో మీకు కొత్తపట్నం మీద ప్రేమ లేదా? అంటే మీరిస్తే మంచిది, మేమిస్తే చెడ్డది. అంటే మీరు ఇచ్చిన 25,000 మందికి అందులో 20,000 మందికి పట్టాలు ఇచ్చే ఉన్నారు. ఎవరికి ఎక్కడ మీరు ఆ పట్టాలు చూపించండి, మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ప్లస్ అది కాక మేము జబ్బలు చేయించుకున్నాం, చీర పడతాము, బొట్టు పెట్టి ప్రతి ఇంటికి ఇస్తాము. నిన్న వాలంటీర్లో ఏం మాట్లాడుతున్నారు మీరు? 2019 నుంచి 24 దాకా అందుబాటులో లేకుండా లాస్ట్ 6 నెలలు వచ్చి రోసయ్య గారి విగ్రహం ఓపెనింగ్ ఇవన్నీ చేస్తే జనాలు నమ్ముతారా? డెవలప్మెంట్ లేదు, మీ డెవలప్మెంట్ చూపించాలి. అదేమన్నా అంటేనేమో G+3 ఇల్లు కొత్తపట్నం మండలంలో ఉన్నాయి అంటారు. అదేవిధంగా మీరిచ్చిన పట్టాలు జనాలకు అందినయా? 20,000 మందికి ఎక్కడ? రండి, మేము చర్చకు సిద్ధం, మీరు రెడీయా?